ప్రపంచంలో ఎంతో మంది విద్యావేత్తలు ఉన్నారు, కానీ ఒక వ్యక్తి మేధావులలో మేధావి అని ఎందుకు పిలిచారు? అతనిది అసాధారణమైన ప్రతిజ్ఞ, అసమానమైన జ్ఞానం, అణచివేతల మధ్య ఎదిగిన అద్భుత మేధస్సు ఆయన సొంతం. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే అంబేద్కర్ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సాధారణంగా ఒక రంగంలో ప్రతిభ చూపిన వ్యక్తులు ఉంటారు, కానీ సమాజంలో అంబేద్కర్ మాత్రం అర్థశాస్త్రం, న్యాయశాస్త్రం, రాజకీయం, తత్వశాస్త్రం, సమాజ శాస్త్రం, చరిత్ర, మత అధ్యయనం సహా ఎన్నో రంగాలలో లోతైన పట్టు సాధించిన అరుదైన మేధావి అంబేద్కర్. అత్యంత వెనుకబడిన సామాజిక స్థితుల నుండి వచ్చి ప్రపంచంలోనే అగ్రగామి యూనివర్సిటీలో చదివారు. భారతదేశ ఆర్థిక సమస్యలను ప్రపంచ స్థాయిలో విశ్లేషించిన తొలి భారతీయుల్లో అంబేద్కర్ ఒకరు. రూపాయి విలువ, బ్యాంకింగ్ వ్యవస్థ, పనుల విధానం ఇవన్నీ ఆయన చేసిన అధ్యాయాల ప్రభావంతోనే భారత రిజర్వ్ బ్యాంక్ రూపుదిద్దుకుంది. భారత రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం మాత్రం కాదు, అది ఒక సామాజిక విప్లవ మంత్రం. ఆయన మేధస్సుకు అంతర్జాతీయ గుర్తింపునిచ్చింది. ప్రపంచంలోని 65 రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి సరిపడే విధంగా మరల్చాడు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని. ఇది సాధారణ మేధస్సుతో సాధ్యం కాదు. అణచివేత వర్గాల హక్కుల కోసం తర్కంతో, తత్వంతో పోరాడిన వ్యక్తి అంబేద్కర్. అంబేద్కర్ వ్యక్తిగత గ్రంథాలయంలో 50,000కు పైగా పుస్తకాలు ఉన్నాయంటే చదువు మీద అంబేద్కర్ గారికి ఎంత మక్కువ, ఎంతటి స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంబేద్కర్ యొక్క ఆలోచనలు సమాజాన్ని మార్చాయి. ఆయన యొక్క జ్ఞానము కోట్ల మందికి దారిని చూపింది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రపంచంలోనే గొప్ప మేధావిగా చరిత్ర గుర్తించింది. విద్య ఒక ఆయుధం అన్నాడు. ఆ ఆయుధంతో అణచివేతను ఎదుర్కొన్న మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్.